నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చిన్నపాసిలి నుండి 8000 మంది ఆదివాసులకు ఉపయోగపడాల్సిన 6.98 కోట్ల విలువైన ఎస్టీ రోడ్డు పనులు నిలిచిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 జనవరిలో ప్రారంభమైన పనులు 6 కిలోమీటర్ల వరకు జరిగాయి. కానీ 2 కిలోమీటర్ల రోడ్డును తవ్వేసి వదిలేశారు. గ్రానైట్ లారీలు తిరగడం వల్ల తారు రోడ్లు ధ్వంసమై తవ్వేసిన ప్రాంతం గోతులుగా బురదగా మారింది. బిల్లులు అవ్వలేదనే కారణంతో అధికారులు పనులు నిలిపివేశారు. దీనివల్ల పాత టోక్నాబెల్లి గ్రామానికి అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి ఏర్పడింది. గతంలో బురదలో కూర్చొని వినూత్నంగా ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది. తవ్వేసిన పనులు వెంటనే మొదలు పెట్టాలని, లేదంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డోలితో భారీ ఆందోళన నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు తెలిపారు. మొదలు పెట్టాలి, రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. సంవత్సరం అయింది, బిల్లులు చెల్లింది. నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు 2013, 2023, 2024లో ఇన్ఫాక్ట్ నిధుల నుండి నాబార్డు నుండి 6,80,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. శంకుస్థాపన చేశారు, పని అయిపోయింది. కలవాట్లు కట్టారు ఎప్పుడు కొత్త కొట్టనబేల వరకు. ఆ వేసినటువంటి గ్రావలు మెటలు అన్నీ కూడా కొట్టుకుపోయి మొత్తం గాలి మొత్తం నీళ్లు గొయ్యిలుగా మారిపోయి ఈ గ్రామానికి 108 కానీ 104 కానీ ఇప్పుడు కూడా రాని పరిస్థితి ఉంది. డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం. ఈరోజు డోలుమాతలే ఈ రోడ్లకి దిక్కు. అజ్జాపురానికి బిఎన్ రోడ్డుకి ఇక్కడికి సుమారుగా 12 కిలోమీటర్లు. కానీ రోడ్డుకి నిధులు మంజూరు అయినాయి, రోడ్డు పనులు చేశారు. కాంట్రాక్టర్ ఏం చెప్తాడంటే మాకు బిల్లులు రాలేదు కాబట్టి మేము ఆపేమని చెప్తారు. కానీ కనీసం 108 రాలేదు, 108 రావట్లేదు. కాబట్టి ఈరోజు ఏం చేసామంటే పాత కొట్టనాబెల్ నుండి మన మోదవం గుడి వరకు అర్ధనగ్నంతో డోలీని యాత్రను నిర్వహించాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి ఒకరోజు బస్సు ఏర్పాటు చేయండి. బియ్యం తీసుకోవాలంటే సుమారు కిలోమీటర్లు వెళ్ళి తంబేయాలి. అలాగే ఉపాధి హామీ పథకం సంబంధించింది వచ్చినప్పటికి సిగ్నల్ లేకపోవడం వల్ల కొండలెక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదే కాదు, 108 రాదు, 104 రాదు, జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా ఎక్కడికో తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఈ డోలి మాత్రం ద్వారా. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండల పరిసర ప్రాంతాల్లో అటవీ పందుల వేట కోసం వేటగాళ్లు పెట్టిన కరెంటు తీగలు బలివ్వడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పెద్దిపాలెం గ్రామానికి చెందిన బొంతల వీర్ కుమార్ గా గుర్తించారు. ప్రాణహానికి చేసే ఈ తరహా వేట పద్ధతులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేడం గారు సెల్ నుంచి సిగ్నల్ అవుతుంది మేడం. ఇది చచ్చరా అండి, చచ్చరా చచ్చరా ఎస్సీలో సబ్ కాస్ట్ అండి. చచ్చరా ఎస్సీ ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వాసు అనే యువకుడు అప్పుల భారం తాళలేక గడ్డి మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాసును కుటుంబ సభ్యులు దీపావళి రోజున ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యం అందించకుండా వేరే ఆసుపత్రికి పంపించాలంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు సెలవుల్లో ఉన్నారు, ఇక్కడ మందులు లేవు అంటూ సిబ్బంది నిర్లిప్తంగా స్పందించారని, చికిత్స ఆలస్యం కావడంతో వాసును కాకినాడ తరలించిన అప్పటికే ఆలస్యమే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సిహెచ్సిలో ప్రాణరక్షణకు భరోసా లేకపోవడం బాధాకరమని, దీనివల్లే తమ బిడ్డను కోల్పోయామని బంధువులు గగ్గోలు పెడుతున్నారు.
బాపట్ల జిల్లాలో సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాపట్ల పురపాలక సంఘ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ న్యాయపరమైన కోరికల్ని తీర్చాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలి, అవుట్సోర్సింగ్ కార్మికులకు పదవి విరమణ వయసును పెంచాలి అని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన కోరికలు తీర్చకపోతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ 3వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కార్మిక నాయకులు పాల్గొన్నారు. ఈ మున్సిపల్ కార్మికులకి రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి వసతులు ఈ గవర్నమెంట్ కల్పించట్లేదు కాబట్టి నిరసన తెలుపుతూ 3వ తేదీ సమ్మె చేయాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బాపట్ల మున్సిపాలిటీలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున రాష్ట్ర కమిటీని చర్చలు కూడా పిలవడం జరిగింది. చర్చలు కనుక విఫలమైతే 3వ తేదీ ఖచ్చితంగా చర్చలోకి వెళ్తామనేది మేము చెప్పదలుచుకున్నాం ఇక్కడ మున్సిపల్ కార్మికులందరికీ కూడా. అందులో ప్రధానమైనది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది మేము కోరుకుంటూ ఉన్నాం. అట్లాగే చనిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో వెంటనే ఉద్యోగం ఇవ్వాలనేది కూడా ప్రధానమైన డిమాండ్గా ఉంది. అట్లాగే కార్మికులు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ గతంలో ఉంది, దాన్ని ఈ కార్మికులు కూడా 62 సంవత్సరాలుగా మార్చాలనేది ఇంకో డిమాండ్ కూడా మేము పెట్టదలుచుకున్నాం. అదేవిధంగా భవిష్యత్తు కూడా ఈ కార్మికులకు చాలా అంధకారం అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. సహజంగా ఒక పద్ధతి ప్రకారం గతంలో 8 గంటల పని విధానం అనేది ప్రభుత్వం సాధించుకున్నాం, మన ప్రభుత్వం దగ్గర పోరాడి సాధించుకున్నాం 8 గంటల పని విధానం అనేది. దానికి ఒక పద్ధతి లెక్క ఉంది. ఏమిటంటే 8 గంటలు పని చేయాలి, 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి, 8 గంటలు నిద్రపోవాలి, పని చేసుకోవాలి. ఈ విధంగా 3 8 24గా విభజించి ఆ రోజులు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో 13 గంటల పని విధానాన్ని. విజయనగరం జిల్లా మెట్టాడ మండలం కొండలింగాల వలస పరిధిలో బుధవారం 1.50 కోట్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ బీటీ రోడ్డు కొండలింగాల వలస నుంచి గజం గుడ్డు వలస వరకు నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చలమూరి వెంకట్రావు, ఎంపీటీసీ గుమ్మడి ప్రవీణ్ కుమార్, గుమ్మడి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో మాకేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పవన్ అన్న ఒకవైపు మాకు అన్ని విధాలుగా మాకు అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తున్నారు. ఓ పక్క చూసుకుంటే విద్యా వ్యవస్థలో అయితే మాకు లోకేష్ బాబు గారు నిజంగా ఒక పెట్టని గోడది. లోకేష్ బాబు గారు విద్యా విధానంలో చేసినటువంటి పెను మార్పులు మీరు ఈరోజు అందరూ కూడా చూస్తున్నారు. చాలా మందికి విలేజ్లో ఉన్న వాళ్ళకి గూగుల్ అంటే ఏంటో తెలియకపోవచ్చు, కానీ మీ పిల్లలకు తెలుస్తుంది. గూగుల్ సంస్థను తీసుకురావడం అని అంటే అది చిన్న విషయం కాదు. గూగుల్ సంస్థని తీసుకొచ్చి మన వైజాగ్లో, మన ఉత్తరాంధ్రలో తీసుకొచ్చారు. గూగుల్ సంస్థ అంటే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎంత చక్కగా వస్తాయి, పిల్లలు ఎంత చక్కగా బ్రతుకుతారు. ఏ అమెరికానో, ఆస్ట్రేలియానో, కెనడానో, న్యూజిలాండ్ వెళ్ళిపోనక్కర్లేదు. మన బిడ్డలు వైజాగ్లో చక్కగా గూగుల్ సంస్థలో పనిచేసుకోవచ్చు. ఇంతకు పూర్వం హైదరాబాద్కి ఏ విధంగా అయితే హైటెక్ సిటీ తీసుకొచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ప్రాణం పోశారు. ఈరోజు వైజాగ్లో గూగుల్ తీసుకొచ్చి నారా లోకేష్ బాబు గారు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థకి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణం పోశారు. కాబట్టి ఇలా వాళ్ళు రోజు మన మీద ఏదో ఒక విధంగా ఏడుస్తూ ఉంటారు. మనం రోజు ఏదో ఒక విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి నాకు ముఖ్యం. కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. మఠం అధికారులు, పండితులు సాంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు. డీకే శివకుమార్ మొదట గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని అనంతరం రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకున్నారు. మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థులు ఉప ముఖ్యమంత్రికి పల మంత్రాక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రం, జ్ఞాపికతో ఆశీర్వదించారు.
నరేంద్ర సార్ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో చిల్కలూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. వరగలి క్రాస్ రోడ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతున్న ప్రాంతంలో వరద నీరు నిలిచిపోవడంతో జాతీయ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా అధికారులు ట్రాఫిక్ ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. పరిస్థితిని నియంత్రించేందుకు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాటు చేయాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో నిఘా ఉంచాలని ఆదేశించారు. 0861 నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు పొంగి రోడ్లపైకి నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షం మరో ఉంటుందన్న వాతావరణ శాఖ సూచనలతో లోతలు చెందుతున్నారు. గత 45 పరిస్థితి ఉందని వీవర్స్ కాలనీ వాసులు వాపోతున్నారు. వీవర్స్ కాలనీ డిగ్రీ కళాశాలకు చెందిన 15 అడుగుల ఎత్తున ఉండడంతో ఆ ప్రాంతంగా మారి వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరుతోంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి తమను ముంపు నుండి బయటపడేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. దర్శన మొక్కముట్లు పొయ్యిలు వస్తువులన్నీ నీళ్లు పోయేదానికి గుడ్లు దారకాణి హత్య నెల్లూరు నగరంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో లక్ష్మీనాయుడు కుటుంబ చేశారు. మంత్రి చంద్రబాబు నాయుడు చేసి నివేదిక నగదు సహాయ బాధ్యత తీసుకోవడం నిర్ణయించారు.
తిరుమల శెట్టి పవన్ కుమార్ ఎకరాల భూమి 7 కోట్ల రూపాయలు పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. లక్ష్మీనాయుడు, హరిచంద్ర ప్రసాదులు స్నేహితులైనప్పటికీ కొన్ని లావాదేవీలలో తేడాల కారణంగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. పిల్లలకు అందించిన నగదును బ్యాంకులో డిపాజిట్ చేస్తామని తెలిపారు. తప్పించుకున్నారు. అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే వెన్నుపూస బాగా డ్యామేజ్ అయింది, దానికి సర్జరీ చేశారు. అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది. నిజంగా ఇది కరెక్ట్ కాదు, ఇది హత్య యాక్చువల్గా ఇది చేయటం. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత, ఆమెకి 2 పిల్లలు, 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు. అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్గా సుజాతకి ఒక 5 లక్షల రూపాయలు, నీకు 2 ఎకరాలు, పాపకు 2 ఎకరాలు, గుడ్లూరు మండలం దార్కనపాడులో ఇతనికి 4 ఎకరాలు ఇస్తారు. వాళ్ళిద్దరూ కూడా బాగానే హాస్పిటల్ అంతా ఫ్రెండ్స్గా తర్వాత వ్యక్తిగత కక్షలు తెచ్చుకొని దారుణంగా కారుతో యాక్సిడెంట్ చేసి చంపడం, అది స్వచ్ఛ సమాజం తలదించుకునే విధంగా. నిజాంపేట మండల కేంద్రంలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు అందజేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమరసేనారెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే మాటకు డాక్టర్ మోహన్ నాయక్ న్యాయం చేస్తున్నారని, ఉచిత వైద్య శిబిరాలు గ్రామాల్లో ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారు ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. దళిత వాడలో ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే సోదరుడు మోహన్ నాయక్ గారి ఆధ్వర్యంలో మన నిజాంపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఎంత సంపాదించినా ఆ సంపాదనలో భాగంగా ఎంతో కొంత చేరాలనే ఉద్దేశంతో తన యొక్క దాతృత్వంతో ఈ మండలంలో ఎంతమంది అయితే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆయన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి బయలుదేరారు. బుధవారం భీమిలి నియోజకవర్గంలోని పాత బస్టాండ్ వద్ద 3వ వార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిరమ్మ స్వయంగా ప్రజలతో సంతకాలు చేయించారు. అంతేకాక అటుగా వస్తున్న బస్సులను ఆపి అందులో ప్రయాణిస్తున్న వారి చేత కూడా సంతకాలు చేయించారు. ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో పేదవాడికి విద్యా వైద్యం అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు పేద ప్రజల ఆరోగ్యానికి జీవనాడి వంటివని, వాటిని ప్రైవేటు పరం చేస్తే పేదవాడికి వైద్యం ఎక్కడ అందుతుందని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మైలపిల్లి షణ్ముఖరావు, కదిలి ఎల్లాజీ, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షుడు తోటవాసు తదితరులు పాల్గొన్నారు.
చీపురుపల్లి నియోజకవర్గంలో ఏఎంసీ డైరెక్టర్గా ఎంచర్ల అనుష ప్రమాణ స్వీకారం చేశారు. చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ జనసేన పార్టీ నుంచి గత 10 ఏళ్లుగా కష్టపడిన ఎంచర్ల లక్ష్మీనాయుడు భార్య అయిన అనుషకు డైరెక్టర్ పదవి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కష్టపడిన వారికి జనసేనలో ఫలితం ఉంటుందని తెలిపారు. అనుష మాట్లాడుతూ తనను వీర మహిళగా గుర్తించి అనేక ఒడిదొడుకులు చేదోడుగా చేసుకుంటూ ఈ పదవి సాధించానని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీకి ప్రజలకు సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నానని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రాము మాలిక్ నాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బాబురావు, జనసేన నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారికి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్మలికనాయుడు గారికి, అదేవిధంగా మాజీ చీపురుపల్లి ఇన్ఛార్జి కె త్రిమూర్తులరాజు గారికి, అలాగే జనసేన అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీగిరి శ్రీనివాసరావు గారికి, మాజీ ఆర్ఎస్ఏ చైర్మన్ కన్నా రామచంద్ర గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి గరుడి పైన బలరాం గారికి, పార్టీ ప్రెసిడెంట్ సారిపాక సురేశ్వరరావు గారికి, అలాగే మాజీ విప్పు, మాజీ శాసనసభ్యులు గద్దె బాబురావు గారికి, మరి 2 మండలాల నుంచి వచ్చినటువంటి గ్రామ సర్పంచులకు, ఎంపీటీ సభ్యులకు, సొసైటీ అధ్యక్షులకు, మరి బోర్డు డైరెక్టర్స్కి, మరి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. తుఫాన్ ప్రభావం కారణంగా నెల్లూరు జిల్లా తుమ్మలపేంట సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో మెరైన్ పోలీసులు అప్రమత్తమై సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని జాలర్లకు సూచించారు. అలాగే బీచ్లో విహారాలకు, ఫోటోషూట్లకు రావద్దని ప్రజలను హెచ్చరించారు. తుఫాను అర్ధరాత్రికి తీరం దాటే అవకాశం ఉందని మెరైన్ పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ మేరకు తీర ప్రాంతంలో పహారా ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. క్లోజ్అప్ వేసుకోండి. ఒడుగు నమస్కారం అండి. మనం ఇప్పుడు కావలి తుమ్మలపేంట తీర ప్రాంతంలో ఉన్నాము. మీరు చూసినట్టయితే తుఫాను చాలా తీవ్రంగా ఉంది. మా సిఐ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ మత్స్యకారులు ఎవరిని లోపలికి పోనీయకుండా, వేటకి వెళ్లకుండా, మరియు తీర ప్రాంతం విజిటింగ్ వచ్చే వాళ్ళని కూడా ఆపేసు. ఈ బీచ్లో ఎలాంటి కార్యక్రమాలు అంటే ఫోటోలు కొని దేనికి కూడా పర్మిషన్ లేకుండా, సముద్ర స్నానాలకు కూడా పర్మిషన్ లేకుండా మేమందరం మెరైన్ పోలీసులు ఇక్కడ గస్తీ కాస్తాం. ఇప్పుడు చూసుకున్నట్టే సముద్రం మనకి సుమారు 50 మీటర్ల ముందుకు వచ్చిందండి. భయంకరంగా ఉంది. ఈరోజు మధ్యాహ్నానికల్లా తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ముందుకు వస్తుంది. ఈ మన నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు తీర ప్రాంతంలో ఉన్న మొత్తం సముద్రెట్టి అల్లకల్లోంగల. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపినట్టే ఆత్మకూరులో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎలాంటి పరిస్థితినైనా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు, పూడిక తీసే పనులతో పాటు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నీరు నిలవకుండా చూడామన్నారు. 123 మున్సిపాలిటీలలో 50 కోట్లతో పూడిక తీసే పనులు చేపట్టామని, నెల్లూరు సిటీలో 42 పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. 165 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం సీఎం విడుదల చేసినట్లు తెలిపారు. ఎన్నికల ముందస్తు హామీలన్నింటినీ అమలు చేస్తామని, దగదర్తి ఎయిర్పోర్టుకు సీఎం శంకుస్థాపన చేయనుందన్నారు. కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడంతో 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, నెల్లూరును మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పలు కాలువ ఆక్రమణలు తొలగించి భవిష్యత్తులో కూల్చివేతలు, నిబంధనల అమలుకు తగిన చర్యలు తీస్తామన్నారు. సెంటీమీటర్ల వర్షం పడింది. అదేవిధంగా దొత్తులూరులో 11 సెంటీమీటర్లు, డిస్ట్రిక్ట్ యావరేజ్ 7 సెంటీమీటర్లు.
నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3-4 సార్లు సిల్ట్ తీశారు. గత 5 సంవత్సరాల్లో పేరుకు తీయించాం. కొన్ని దగ్గర 2 అడుగులు, కొన్ని దగ్గర 3 అడుగులు, కొన్ని దగ్గర 1.5 అడుగు, కొన్ని దగ్గర 1 అడుగు సిల్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయించబట్టే ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడ నీళ్లు నిలవాల. అక్కడక్కడ ఏదైతే ఫుట్పాత్లు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్గా ఆ రాళ్ళు వేసుకోవటం, బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవటం వల్ల వెనకదంట తప్పితే ఎక్కడ కూడా లేదు. అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. నేను, కలెక్టర్ గారు, కమిషనర్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం. ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉన్నాయని, ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు. బాగా చేశారు అధికారులు. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్లో ప్రభుత్వం రాగానే 2024 ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు జూన్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్గా మున్సిపాలిటీలో సిల్ట్ తీయించండి, వర్షాకాలం వచ్చే ముందంటే 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. అండ్ ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన